2 నెలలు కూడా నిండని పసికందు దేవుడి ఆలయంలోనే హత్య చేయబడింది. కులం మతం లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కదా, హిందూ దేశం ఇది అని చెప్పేసి చెప్తా ఉంటారు కదా, మరి హిందూకే హిందూ హత్య చేసిండు కదా, మరి ఇది ఎక్కడ న్యాయం? ఈ రోజు ఎక్కడ పోయి ఈ మస్కా జర్నలిస్ట్ అందరు కూడా పాలకో బన్ను మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ప్రాణాలు పోయినాయండి. పాలకో బన్ను వాడిది ఏం ప్రాణం పోలేదు కదా. ఒక హిందువుని ఇంకొక హిందూ హత్య చేయబడిండు, ఏ మస్కా జర్నలిస్ట్ కూడా దాన్ని చూపిస్తలేడు. ఎందుకు? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమన్నా అంటే హిందువులు కచ్చరలు ఉన్నారు కదా అంటారు. హిందువుకు హిందువే శత్రువు కదా. ఈ రోజు మొన్నటికి మొన్న చూసే ఉంటారు మీరు, మదనపల్లిలో 7 years బేబీకి అత్యాచారం చేసిందని చెప్పేసి అక్కడ ఉన్న పబ్లిక్ అంతా కూడా రోడ్లపైకి వచ్చేసరికి నిందితుడే భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అది కదా ఒక యూనిటీ అన్నది. పోరాటాల గడ్డ తెలంగాణలో ఇక్కడ ఎలాంటి మూమెంట్ టైం లేదు. ఒక చిన్నారికి హత్య చేస్తే ఒకటే అడుగుతున్నా నేను, మస్కా జర్నలిస్ట్ అందరూ కూడా ఎక్కడ పోయారు ఈ రోజు? ప్రజలు అదే మస్కా జర్నలిస్ట్ తప్పు చేసిందని చెప్పేసి ప్రజలందరూ కూడా నానా బూతులు తిట్టారు కదా ఆ మస్కా జర్నలిస్ట్ కి. ఆ ప్రజలందరూ ఎక్కడ పోయారు ఈ రోజు? మస్కా బన్ను వాడిది ప్రాణం పోలేదండి, ఇక్కడ హిందూ ప్రాణం పోయింది. మరి ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? ఏ పార్టీ నాయకుడన్నా పోయి ఆ తల్లిదండ్రులకు పరామర్శించిండా? స్వచ్ఛంద సంస్థలు పోయి పరామర్శిస్తున్నారు కానీ ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళకి తోడు నీడగలేదు. ప్రజల కోసం గెలిచిన నాయకులే ప్రజలకు అన్యాయం చేస్తా ఉంటే ప్రజలు ఎక్కడ పోయి అడగాలి? డబ్బు లేని వానికి నా దేశంలో న్యాయమూ జరగదు, డబ్బు లేని వానికి ఎవడు పట్టించుకోడు. ఏంది ఇది? ఏదో వీడియోలు వస్తున్నాయి చూస్తున్నాం అన్నదే కాదండి. మీ ఒపీనియన్ కమెంట్ చేసి షేర్లు చేస్తే, మీరు వీడియోలు కామెంట్ చేసి షేర్ చేయడం వల్ల ఈ నాయకులు భయపట్టాలండి. ప్రజలకు చైతన్యవంతం చేస్తున్నారు ఈ జర్నలిస్ట్ అంతా కూడా అని చెప్పేసి నాయకులు భయపడ్డ రోజు మాత్రమే మనకు న్యాయం జరుగుతుంది. అప్పటి వరకు ఏ మిడిల్ క్లాస్ వానికి కానీ ఏ మధ్యతరగతి వానికి కానీ న్యాయం జరగదండి. ప్రపంచాన్ని చూడని పసికందు ఈరోజు హత్యకు గురైంది. అలాంటిది మన ఇళ్లలో జరిగితే ఊరుకుంటామా? ఒక్కసారి ఆలోచించండి. వ్యవస్థ ఎటువైపు పోతుంది, మనం ఎటువైపు నడవాలా అన్నది. దయచేసి ఒక్కసారి కామెంట్ మాత్రం కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చెప్తున్న ఈ వాస్తవాలా అవాస్తవాలా అన్నది మీరు మాత్రమే చెప్పాలి. ఈ మస్కా జర్నలిస్ట్ అందరూ కూడా నా హిందువులు, నా హిందూ దేశం, మా హిందువులందరూ కూడా కచ్చలు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఈ మస్కా జర్నలిస్ట్ అందరూ కూడా. వాళ్ళందరూ ఈరోజు ఎక్కడికి పోయారని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే హిందువే హిందూకు శత్రువు అయినప్పుడు ఇంకేడా హిందుస్థాన్, ఇంకెక్కడ హిందువులు? అరే హిందువులందరూ ఒకటి అన్నప్పుడు ఆలయంలోకి పోవడానికి నీ పర్మిషన్ ఎందుకు పోయి? స్వతంత్రం లేదా వానికి ఆలయంలో పోవడానికి? ఆలయానికి పోనప్పుడు వాడు హిందూ ఎట్లయితాడు పోయి? అందుకే ఎంతో మంది క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అయ్యారు. ఎందుకంటే దీని వల్లనే మీరే వివక్ష చూపిస్తా ఉన్నారు. హిందువులు అంటే హిందుస్థాన్ అన్నప్పుడు అందరు హిందువులే ఒకటే, అందరు హిందువులు ఏ గుడికైనా పోవచ్చు అని చెప్పేసి ఎవడని అంటున్నాడు. ఈ రోజు ఆలోచించండి, మనం ఎక్కడ పోతున్నాము? ప్రతి ఒక్కడు కూడా నేను హిందువులు జై శ్రీరామనంగా అయిపోతా అనుకుంటున్నారా? బాధతో వస్తున్న మాటలు ఇవి. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, ఆవేశం వస్తా ఉంది మనిషికి. ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది? ఇంకా ఇలాంటి ఎన్ని ప్రాణాలు పోవాలి? ఇంకా బాధితుని పైననే మళ్ళీ కేసు పెట్టేసి బాధితునికే లోపలేయాలన్న దుర్మార్గం జరుగుతూ ఉంది. ఇంత జరుగుతున్నా కూడా తెలంగాణ ప్రజలు ఎందుకు రోడ్ ఎక్కుతలేరు? ఎవడు హిందూ, ఎవడు ముస్లిమేడా? బాధితుడు ముస్లిమా? బాధించిన వాడు హిందువే, బాధించబడ్డవాడు కూడా హిందువే.